అందరికి వచ్చింది సార్. గోదావరి డిస్ట్రిక్ట్ శ్రీమతి నాగరాణి ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాహుల్ కుమార్ రెడ్డి గారికి, మరియు యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ మరియు ఎంప్లాయీస్ అందరికీ, మా ఎస్ఆర్కేఆర్ పిల్లలకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో యాక్సిస్ బ్యాంక్ ఈ ఫ్రాడ్ ముక్తి మిషన్ టేకప్ చేసి మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు మన యాక్సిస్ బ్యాంక్కి మా ఎస్ఆర్కేఆర్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్స్ చెప్తాను. మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఈ సైబర్ క్రైమ్స్ దీని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం భీమవరం పట్టణంలో ఈ వాకథాన్ నిర్వహించడం జరిగింది యాక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో. సో రెగ్యులర్గా మాకు వస్తున్నటువంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్న కేసెస్ ఏంటంటే, లింక్ ఒకటి క్రియేట్ చేసాము, మా అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిందని, తర్వాత ఓటీపీ షేర్ చేసామని, తర్వాత మేము ఓటీపీ షేర్ చేయకుండానే కూడా ఒక్కొక్కసారి అమౌంట్ వెళ్ళిపోతుందని రెగ్యులర్గా కంప్లైంట్స్ చేస్తున్నారు. సో దాని గురించి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి బ్యాంక్ వాళ్ళ ద్వారా ఇలాగా వాకథాన్ కండక్ట్ చేయడం ఇది ఈ మధ్యకాలంలో ఇదే మొట్టమొదటిసారి. సో మనమంతా కూడా క్యాజువల్ లైఫ్లో వస్తున్నటువంటి కాల్స్ని చాలా రొటీన్గా అటెండ్ అవుతూ ఏదో మనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కన్నీ ఒక్కొక్కసారి మీ బ్యాంకు కేవైసీ అప్డేట్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడతారు. తర్వాత ఇంకా రకరకాలుగా ఈ మధ్యకాలంలో సెంట్రల్ కస్టమ్స్ ఎక్సైజు, తర్వాత వీళ్ళు మేము మీ గురించి మాకు ఫోన్ వచ్చింది, మీ నంబర్ ఇక్కడ మాకు ట్రేస్ అయింది అని చెప్పేసి అలా కూడా బెదిరిస్తున్నారు. సో ఇవన్నీ కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వాకథానే కాదు, ఇక రెగ్యులర్ ప్రోగ్రాంలో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి కాలేజు, ప్రతి ఆఫీస్కు, అన్ని దగ్గరికి కూడా ఫ్రీక్వెంట్గా వచ్చి వాళ్ళందరికీ కేస్ వైజ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు ఈ వాకథాన్ మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం. సో థ్యాంక్స్ అలాట్. గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వాకథాన్ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, ఇది ఆర్గనైజ్ చేసిన యాక్సిస్ బ్యాంక్కి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి అండ్ జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నా ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వాకింగ్ ఫర్ ద లాస్ట్ 30 minutes ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ది పెనిట్రేషన్ ఆఫ్ ఇంటర్నెట్ దాదాపు ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం, మొబైల్ వాడకం పెరిగింది. మన స్టాటిస్టిక్స్ చూస్తే కూడా దాదాపు 85% జనాభా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నారు. సో యాజ్ అ వాల్యూమ్ ఆఫ్ పెనిట్రేషన్, యాజ్ అ వాల్యూమ్ ఆఫ్ డేటా హ్యాస్ ఇంక్రీస్డ్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ కూడా మనకు పెరుగుతున్నాయి. సో ద నేచర్ ఆఫ్ క్రైమ్ కూడా మారుతూ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద సొసైటీ కానీ డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ. సో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, సైబర్ క్రైమ్ యొక్క నేచర్ ఇప్పుడు చాలా రకాలుగా మారింది. ఒకప్పుడు ఆన్లైన్ స్పామ్ ఉండేది, ఈమెయిల్ స్పామ్ ఉండేది. ఇప్పుడేమో డిఫరెంట్గా మనకి ఆన్లైన్ గేమ్స్, లేకపోతే బెట్టింగ్ యాప్స్, లోన్స్ హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తామని చెప్పి యాప్స్ రావడము, లేకపోతే సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, డీప్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, ఇలా రకరకాలుగా నేచర్ మారుతూ వస్తుంది. బట్ దానికి తగ్గట్టుగా అవేర్నెస్ అనేది ఇంకా
పెరగాల్సి ఉంది సొసైటీలో. ముఖ్యంగా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, యూత్ కానీ హూఎవర్ ఈజ్ యూజింగ్ మోర్ ఆన్లైన్ అకౌంట్ ఆర్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్స్కి దే ఆర్ వల్నరబుల్ టు గెట్ అటాక్స్ సైబర్ క్రైమ్స్లో. సో దానికి సంబంధించి ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన యాక్సిస్ బ్యాంక్ వారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ఎస్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ వెరీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్. మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఇస్తున్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మీ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ నెంబర్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, మీ ఫొటోస్ కానీ దయచేసి ఆన్లైన్లో షేర్ చేయకండి. దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ వెయిటింగ్ ఫర్ టేకింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్యూజింగ్ దిస్. అదేవిధంగా సోషల్ మీడియాలో మీరు పెడుతున్న ప్రతి కమెంట్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో యాజ్ అన్ ఎథికల్ పర్సన్ మనము మన సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారో దాన్ని బట్టి మనము వీఆర్ ప్రోన్ టు మెనీ క్రైమ్స్ ఆల్సో. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ, అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ అవేర్నెస్. సో దయచేసి దెర్ ఈజ్ ఎ సైబర్ దోస్త్ అని మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సైబర్ దోస్త్ అనే ఒక పోర్టల్ కూడా ఉంది, దయచేసి అది యాక్సెస్ చేయండి. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ హ్యాండ్ బుక్ ఫర్ అడల్ట్స్ ఆల్సో, హౌ టు యూజ్ సోషల్ మీడియా, హౌ టు ఓవర్కమ్ ది సైబర్ ఫ్రాడ్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ గివెన్ సమ్ హ్యాండ్ బుక్. దయచేసి అలాంటి హ్యాండ్ బుక్స్ని మీరు చదివి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న పెద్దలకి కూడా, వాళ్ళు ఏదో యాంగ్జైటీలో ఉంటారు, వాళ్ళకి పెన్షనర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు, వాళ్ళు ఏదైనా ఓటీపీ చెప్పమంటే టక్మని ఓటీపీ చెప్పేస్తూ ఉంటారు. దయచేసి అలాంటివి ఉండకుండా ఉండాలంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ హియర్ టు టేక్ ద లీడ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. థ్యాంక్ యూ. ఈ రోజున యాక్సిస్ బ్యాంక్ వారు నిర్వహించినటువంటి బ్యాంక్ ఫ్రాడ్స్ మీద అవగాహన సదస్సుకు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మన యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ, మరి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లా విద్యార్థులందరికీ నమస్కారాలు తెలుపుతూ, ఈ రోజున యాక్సిస్ బ్యాంకు గత 30 సంవత్సరాల నుంచి మన భీమవరం పట్టణంలో ఉంటున్నది. ఒక మేజర్ బ్యాంక్ ఆఫ్ ది భీమవరం టౌన్ ఆల్సో. చాలా కృషి చేసి వాళ్ళు బాగా ఎదరికెళ్ళి చేస్తున్నారు, చాలా ఫైనాన్షియల్ చేస్తున్నారు. కానీ అనేక వేల మరి మంది ఈ యాక్సిస్ బ్యాంకును ఉపయోగించుకుంటున్నారు. నేను కూడా యాక్చువల్గా భారతీయ విద్యాభవన్ కూడా యాక్సిస్ బ్యాంకు ఖాతాదారుగా ఉన్నాను. దాంట్లో నా టైంలోనే గత సంవత్సరం నాకు ఒక 15 lakhs రూపీస్ ఫ్రాడ్ జరిగింది యాక్సిస్ బ్యాంక్ ద్వారానే. కానీ అది ఎలా జరిగిందంటే, మా స్టేట్మెంట్స్ అన్నీ అందరు టీచర్స్ డబ్బులు ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్, మరి అనేక రకాల స్టేట్మెంట్స్తో తయారు చేసి స్వయంగా సంతకం పెట్టినయే, స్వయంగా చెక్ బుక్లు అన్నీ ఇచ్చినాయే. కానీ మనం అక్కడి నుంచి బ్యాంకు కూడా ఎక్స్ట్రా ఏం చేస్తున్నామంటే, ఈ స్టేట్మెంట్స్ కాకుండా మెయిల్ కూడా పంపుతున్నాం. ఆ మెయిల్ ఎందుకంటే తొందరగా వాళ్ళు బ్యాంకర్స్ ఇంత స్టేట్మెంట్ చూసి లేట్ అవుతుందని వాళ్ళు ఒకరోజు ముందే కూడా తీసుకుని, అప్పుడు 6 గంటల ముందే పంపించాం, 1 year ముందే పంపించాం. ఆయన యాక్సెస్ అంటే స్టేట్మెంట్ ఎలా తయారు చేశారంటే, వాళ్ళది మనకు బ్యాంక్స్ శాలరీస్ ఉన్నాయి కదా, శాలరీ స్టేట్మెంట్ వదిని వాళ్ళు క్యాచ్ చేశారు. సో 3rd, 4th డే క్యాచ్ చేసి మెయిల్ అడ్రస్ మార్చారు మధ్యలో, 1 సెకండ్లో ట్రాక్స్లో. అది మళ్ళీ 1 minute 15 సెకండ్లో బ్యాంక్ వెళ్ళిపోయింది. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ మనిషి యాక్సిస్ 70 పెట్టి వాళ్ళు పంపారు. సో దానివల్ల బ్యాంకు వారు మేనేజర్ పాపం వాళ్ళు అంటే షార్టేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటే వాళ్ళు లిమిటెడ్ పీపుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మన కస్టమర్కి తొందరగా చేయాలని కార్యక్రమంతో వాళ్ళు ఆ మెయిలే చూసుకున్నారు, ఒరిజినల్ స్టేట్మెంట్ చూసుకోలేదు. చూసుకుంటాను కాకుండా అదేమో 15 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారు. అది ఎక్కడ? రాజస్థాన్ అంటే మన బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్. మేజర్గా జరిగేవన్నీ పాకిస్తాన్ బోర్డర్లో జరుగుతున్నాయి. కృష్ణగంజ్ అనే ఒక ఊరు, పెద్ద ఊరు అండి. ఇది ఓన్లీ క్రైమ్ బెంచ్ ఆఫ్ దాని ఆ ఊరే పేరే క్రైమ్ అంటారు. కంప్లీట్గా క్రైమ్లు జరుగుతాయి. సో మాది కెనరా బ్యాంకు అక్కడ ట్రేస్ అయ్యింది, వాళ్ళు అకౌంట్ పెట్టాడు. సో అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేశారు. సో మన తెలియని వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ వెళ్ళి 15 లక్షల రూపాయలు డ్రా చేసి మన యాక్సిస్ బ్యాంక్ డబ్బు పట్టుకుపోయారు. సో చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు. కానీ ఫైనల్గా ఏంటంటే మా మీద ట్రస్ట్ చేసి బ్యాంకు వాళ్ళు వెనక్కి డబ్బు ఇచ్చేశారు, మాకు అందరికి ఇచ్చేశారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లల డబ్బు ప్లస్ స్టాఫ్ డబ్బు కాబట్టి అది మనకు అనుకోకుండా 6 monthsలో డబ్బులు ఇచ్చేశారు. సో థ్యాంక్స్ ఫర్ ది యాక్సిస్ బ్యాంక్ ఈస్ క్రియేట్ దట్. బట్ అంటే ఇప్పుడు ఏంటంటే త్రూఅవుట్ వరల్డ్ అంతా అన్నింటిలో జరుగుతున్నది. ఓన్లీ ఒక మన భారతదేశంలో కాదు క్రైమ్ ఇది,
అన్ని దేశాలు అన్ని దేశాలు జరుగుతున్నాయి. మనం యాక్సిస్ బ్యాంక్ అదే కాకుండా అన్ని బ్యాంకులు, ఇది యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, రేపు ఇంకో బ్యాంక్ అవ్వచ్చు, మనం సపోర్ట్ చేయవలసిన బ్యాంక్ ఏంటంటే ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే బ్యాంక్ వారిని ఇదిగో పలానా వాళ్ళు మాకు ఇలా ఫోన్ చేశారు, ఇమీడియట్గా వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు, జాగ్రత్తగా ఉండవలసిందిగా ఇప్పుడు చెప్పారు. ఓటీపీ చాలా గర్వంగా చెప్తున్నారు. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే కస్టమర్స్ రిక్వెస్ట్, అది మినిమం ఇన్సూరెన్స్ పెడితే బాగుంటుందండి. సో బ్యాంక్ మేనేజర్ మినిమం అంటే పిల్లలు ఉన్నారు కూడా 50,000 40,000 అట్లీస్ట్ 2 lakhs రూపీస్ అయినా ఆ ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఫ్రాడ్కి వాళ్ళ పిల్లల డబ్బులు పోకుండా ఉంటాయి, యాక్సెస్ అలాగే ముసలోళ్ళ డబ్బులు పోకుండా ఉంటాయి. కాబట్టి శాలరీస్ వాళ్ళస్ లేకపోతే చిన్న అమౌంట్లు మరి ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని మినిమం 2 lakhs పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుని నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఈ మంచి కార్యక్రమాన్ని, సైబర్ అవేర్నెస్ వాకథాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన కిషోర్ గారు, దీన్ని ఎంతో ఉత్సాహంగా దీన్ని ముందుకు నడిపించిన మన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, మరియు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ కరస్పాండెంట్ చైర్మన్ వర్మ గారు, దిలీప్ గారు, ప్రిన్సిపల్ దిలీప్ గారు, ఆనంద విశ్వనాథరాజ్ గారు, మరియు వచ్చిన ఇతర పెద్దలు, కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన డిఎస్పి భీమవరం రఘువీర్ గారు, పోలీస్ సిబ్బంది, యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది, స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇది చాలా అంటే మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది. ఆన్లైన్ డిజిటల్ ఫామ్స్లో మనం చాలా డిపెండ్ అవుతున్నాము. అయితే అక్కడే చాలా మోసాలకి గురయ్యి నష్టపోతూ ఉన్నాం. పూర్వం రోజుల్లో అంటే ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్ అంటే ఫ్రాడ్ లేకపోతే డబ్బులు కోల్పోవడం అంటే ఎవరో రోబరర్స్ వచ్చి, దుండగులు వచ్చి మనల్ని కొట్టి మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోతేనే అది డబ్బులు మనం కోల్పోయేవాళ్ళం. అంతవరకు జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కానీ రోజు ఏంటంటే మనం నడుస్తూ ఉంటే మన డబ్బులు పోతున్నాయి, షాపింగ్ చేసుకుంటూ ఉంటే డబ్బులు పోతూ ఉన్నాయి. ఎవరితోటి తెలియని వాళ్ళు సడన్గా వచ్చి రాజస్థాన్ నుంచి లేకపోతే ఇంకొక నేను పాయింట్ వేరే ఎక్కడో కోల్కతా నుంచి ఎవరో మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా డబ్బులు పోతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువత కొన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అడల్ట్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ క్రైమ్ ఉంటుంది ఇందులో, ఈ డిజిటల్ క్రైము, సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ అంతా కూడా ఒకటి గమనించాలి, సైబర్ సెక్యూరిటీస్ ఆ ఏరియాస్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మీరందరూ కూడా మీ కెరీర్ పర్సూ చేస్తే చాలా మంచి అవకాశం ఉంది. దెర్ ఈజ్ సివియర్ షార్టేజ్ ఆఫ్ దిస్ టెక్నికల్ పీపుల్ ఇన్ దిస్ సెగ్మెంట్. తర్వాత 1930 అనే ఒక కాల్ సెంటర్ నెంబర్ ఉంది. సైబర్ క్రైమ్కి ఎవరికన్నా గురి అయితే ఫోన్ చేయడానికి. అది తెలుసా అండి స్టూడెంట్స్కి? 1930. ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తాలి ఇలాగా? 1930 సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ తెలిసిన వాళ్ళు చేయెత్తాలి. సో నలుగురికి తెలుసు, నలుగురికే తెలుసా అని బాధపడుతున్నాను, మరి తర్వాత మీ ఇష్టం. సరే, ఓకే. ఎస్ఐఆర్ తెలుసా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెలుసా? అది అసలే తెలీదా? పోనీ 18 years నిండిన వాళ్ళు ఓటు హక్కు ఫామ్ 6లో ఫిల్ చేసుకోవాలి, ఆ విషయం అన్నా తెలుసా? కనీసం ఇది ఎంతమంది తెలుసు ఒకసారి చెయ్యొద్దండి. ఇట్స్ అ బిగ్ షేమ్ ఆన్ మీ. లాస్ట్ 1 month నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ దగ్గర నుంచి, జేసీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అందులో అందరూ కూడా మీ యొక్క ఓటుని ఎన్రోల్ చేసుకోమన్నాం. తర్వాత మీ ఫ్యామిలీ అందరూ కూడా ఎస్ఐఆర్ ఎన్రోల్మెంట్ ఫామ్ని ఫిల్ చేయమన్నాం. ప్లీజ్ నోట్ చేసుకుని ఇది వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీ సోషల్ మీడియాస్ అన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవ్వండి. అయితే 1930 గురించి చెప్తే మీకు 1930, ప్లీజ్ నోట్ దిస్. మీరు కూడా మన సోషల్ మీడియాస్లో కూడా ఎక్స్టెన్సివ్గా దానికి అవేర్నెస్ ఇవ్వండి. మనకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. ఎప్పుడన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ అయిన వాటిలో మనకు ఒకటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చింది. తొందరలోనే ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ప్లేసు అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిఎస్పీ గారు అంతా చూడడం జరిగింది. అందులో ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే ఏదైనా కానీ ఇండివిజువల్గా అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం చాలా కష్టం. డిజిటల్ అరెస్ట్ వచ్చింది, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే డిజిటల్ అరెస్ట్ ఆయన కనుక మోసపోతే మన పక్కన అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు కదా, ఎలా అనుకున్నారు? కానీ పెద్దవాళ్ళు ఉంటారు, మీకున్న డబ్బులు డబుల్ అవుతాయని చెప్తున్నారు. లేకపోతే మీకు ప్యాకింగ్ వచ్చింది కొరియర్, అందులో డ్రగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీస్, సిబిఐ, తర్వాత రెవెన్యూ ఇంటెలిజెన్స్, తర్వాత కస్టమ్స్,
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా మీకు లైన్లో వచ్చి పోలీసులు యూనిఫామ్స్ వేసుకుని మిమ్మల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే మీ డబ్బుల నుంచి మీ అకౌంట్ నుంచి పాకిస్తాన్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయని టెర్రరిస్టులకి ట్రాన్స్ఫర్ అయినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి అంటే మీరు సీక్రెట్గా పెట్టండి, ఈ విషయాన్ని ఎవరైనా షేర్ చేసుకుంటే వెంటనే లీక్ అయ్యి బయటికి పబ్లిక్లోకి వచ్చిందంటే వెంటనే అరెస్ట్ చేయాలి, ఇలాంటివి చెప్తున్నారు. ఫారిన్ ట్రావెల్ చేసి తీసుకొస్తే వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో డ్యూటీ ఫ్రీ దాంట్లో ఏమన్నా లిక్కర్ తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ కాల్స్ చేసి వాళ్ళని కూడా బయట పెడుతున్నారు. మీరు తప్పు చేశారు, మీరు ఏదో కొనకూడదు కొన్నారు, లేకపోతే ఎక్కువ ఎక్స్ట్రా కొన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఇలా రకరకాల విషయాలు చెప్పి భయపెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అది చెప్పడానికి బహుశా 1 సంవత్సరం కాలం పాటు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్కి స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా ఎంతో అవేర్నెస్ చేస్తేనే తెలిసింది. అదే ఒక మంచి విషయమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయాన్ని జిల్లా అంతా కూడా పైనుంచి కింద దాకా మేము తలమునుకులై చెప్తున్నా కూడా వెళ్ళట్లేదు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ అటెన్షన్. ఇలాంటి అంటే ఏదైతే సైబర్ వీటి కోసం, అలాగే లోన్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని ఈ మధ్యన ఒకటి చాలా వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో అనేక మిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ ప్రజలు లాస్ అయిపోయారు. తర్వాత డిజిటల్ అరెస్ట్తో పాటు ఒక సీఈఓ కింద ఫేక్ చేసి కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో అక్కడ కూడా కొన్ని అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాజిటివ్ నెగిటివ్స్ లాగా అందులో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరిలాగన్నా కూడా మారి చెప్పొచ్చు, కబుక్కున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే అక్కడ కూడా లాట్ ఆఫ్ మనీ పోయే అవకాశాలు ఇలా ఉన్నాయి. అన్నిటికంటే కూడా 1930ని ఆశ్రయించవచ్చు. 1930కి కాల్ చేస్తే వెంటనే ఆ కాల్ కట్ అయ్యి మీకు వెనక్కి కాల్ వస్తుంది. కాల్ వచ్చి ఒక టోకెన్ కూడా జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ తోటి మీ వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని అందులో భద్రపరిచి దానికోసం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ విషయానికి వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ అనేది ఇవ్వాలి. తర్వాత ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా తక్కువ టైంలో డబుల్ అయిపోతాయి, 2 yearsలో డబుల్ అయిపోతాయి, లేకపోతే 6 monthsలో మీకు 20% ప్రాఫిట్స్ వస్తాయి. ఇలాంటి విషయాలు కూడా ఎక్కడ కూడా నమ్మడానికి వీల్లేదు. ఎనీ బిజినెస్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి దాని యొక్క సొంత ఫేజ్లో వెళ్తుంది కాబట్టి తప్పితే కానీ ఓవర్ నైట్ ఒక 1 yearలో అవుతాయంటే ఖచ్చితంగా అది ఆఫ్టర్ 2 years అది డబ్బులు పోయే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల మీద కూడా అవేర్నెస్ పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, గర్ల్సే కాదు జాగ్రత్తగా ఉండాల్సింది, బాయ్స్ కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ మీకు జరిగిన ప్రతి విషయాల్ని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది అన్మ్యారీడ్ అని కాదు, మ్యారీడ్ అని ఎవరన్నా కూడా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాళ్ళతో చాట్లు అవ్వకూడదు. మన ఇన్ఫర్మేషన్, మన ఫొటోస్ అంతా కూడా తెలియని వాళ్ళకి పంపించి మన లైఫ్ని జియోపారడైజ్ చేయకుండా మీ ఫ్యూచర్ లైఫ్స్ అన్నీ కూడా సంతోషంగా ఉండాలంటే కొంత భద్రత అనేది చాలా ముఖ్యం. ఈ చక్కటి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని అన్ని విషయాలు మీ యొక్క కాలేజ్ సహచరులతో పంచుకుంటారని చెప్పి సమాజంలోకి వెళ్ళటానికి కూడా వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా బాగా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ వారికి, SRKR మేనేజ్మెంట్ వారికి, మరియు జాయింట్ కలెక్టర్, DSP గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.